మీకు అందరికీ తెలుసు, ఇక్కడికి ఎక్కువ శాతం నేను, సహోదరుడు ఏలియా గారు, మేమిద్దరమే ఎప్పుడైనా వస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కూడా సహోదరులు వచ్చారు, కానీ ఎక్కువ మేము వచ్చాం. మేము గత శనివారం రాత్రి, మొదటి శనివారం కదా, రాత్రి అందరం మా బ్యాచ్ అంతా విజ్ఞాపనలో ఉన్నప్పుడు మా సహోదరులు యోహాన్ గారు, పంతులయ్య గారు, మరి ఏలియా గారు, క్లెమెంట్ గారు, రాజు ఒక మంచి తీర్మానం చేశారు. ఎలీషా గారు, మనము సంఘాలకు వెళ్ళి గాస్పల్ మీటింగ్ పెడదాము అని. మరి పత్రికలు పంచాలనే అభిలాషం ఉంది, కానీ కొన్ని కారణాల వలన ఓన్లీ ఈ కాలనీలనే పంచుదాం అనుకున్నాం. అది కూడా ఎఫెక్ట్ ఏమో అని భయపడి ఓన్లీ విశ్వాసులను బలపరుద్దాము అనుకున్నాం. కాబట్టి మీరు మాకు చేయాల్సిన సహాయం ఏమిటంటే, మీరందరూ సంఘంలో ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. మీ కొరకు మేము ఏ సమయంలోనైనా ప్రభుచిత్తమైతే మేము వచ్చి సేవా సహాయం చేస్తాం. గనుక మంచి గాయకులు ఉన్నారు, మంచి వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. గనుక సంఘం బాగుండాలి, ప్రభు రాకడ సమీపమని ఎరిగి మేము కదిలాం. అంటే మాకు మేముగా కదలలేము, దేవుడు మమ్మల్ని కదిలించినాడు. గనుక మరి స్థానిక సంఘము నుండి ముఖ్యమైన సహోదరులందరూ వచ్చారు. నేను చాలా ఆనందపడుతున్నాను. గనుక వాళ్లకు నాకంటే ఎక్కువ వాళ్ళకే భారం కలిగింది. గాజులపల్లెను గురించి కొంచెం దూరం అయ్యింటిని, సహోదరులను దేవుడు లేపినాడు. గనుక మీరందరూ ఎక్కువ ప్రార్థన చేయాలి. సరే, ఈరోజు రాత్రి దేవుని వాక్యం లేకపోదాము. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు 2వ గ్రంథం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. చాలు. అక్కడ విశేషమైన మాటలు గమనించండి. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు దేవుని దగ్గర ఒక మనవి చేస్తున్నాడు. నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము ఆశీర్వదింపబడాలా అని కోరుతున్నాడు. నా కుటుంబం నీ సన్నిధిలో అనే మాట గమనించండి. దావీదు గొప్ప రాజు. దావీదుకు అనేక మంది భార్యలు గలరు. దావీదుకు అనేక మంది కుమారులు గలరు. అసాధ్యులైన కుమారులు ఉన్నారు. కానీ వారిని రాజకీయంలో స్థిరపరచు అని అడగడం లేదు దేవుణ్ణి. వాళ్ళను రాజ్యాలు ఏలేవారిగా చేయని అడగడం లేదు. కుటుంబము ఎక్కడుండాలంట? నీ సన్నిధిలో. నా ప్రభువా, నా దేవా యెహోవా, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధి అంటే ప్రార్థనలో ఉండడం. దేవుని సన్నిధి అంటే సంఘములో ఉండడం. దేవుని సన్నిధి అంటే కుటుంబము మారు మనసు పొంది ఆ దేవదేవుని సన్నిధిలో ఆత్మీయముగా జీవించడం. దేవుని సన్నిధి అంటే మారు మనసు కలిగి కుమారులు కుమార్తెలు ప్రభు సన్నిధిలో ఉండడం. ఒక గొప్ప సేనాధిపతి
24వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో ఒక గొప్ప తీర్మానం చేస్తున్నాడు. మీరు ఎవరినైనా సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదం. యెహోషువ ఆరితేరిన సైనికుడు, నాయకుడు, మోషేకు పరిచారకుడు. ఎంత తగ్గించుకుంటున్నాడు. నేనును అంటే ఇంటి యజమానుడు, నా ఇంటివారు అంటే నా భార్య, నా కుమారులు, కుమార్తెలు యెహోవాను సేవించదము. దీన్ని ఏమంటారు? సంస్థ అంటారా? ప్రభుత్వం అంటారా? కుటుంబం అంటారా? ఏమంటారు? కుటుంబము. నా కుటుంబం గాజులపల్లెలో, నా కుటుంబం నా దేవుడైన యెహోవాను, యేసు ప్రభును సేవించుతాము అనే తీర్మానం చేసుకోవాలి. మరియు ఆదికాండం 7వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది. నోవాహు, అతని భార్య, అతని 3 కుమారులు, అతని 3 కోడన్లు ఆ దినమందే ఓడలో ప్రవేశించిరి. కుటుంబం అనే మాట గమనించండి. జలప్రవాహము 40 రోజులు వస్తుంది. గొప్ప గొప్ప పర్వతాలు మునిగిపోతాయి, కొండలు మునిగిపోతాయి. గజ ఈతగాళ్ళు తప్పించుకోలేరు. మారు మనసు పొందని వాడంతా తప్పించుకోలేడు. తుడిచివేయబడతారు, నాశనం చేయబడతారు. కుటుంబం రక్షణ పొంది తప్పించుకోవాలంటే ఎక్కడికి పోవాలి? ఓడలేకే పోవాలి. నోవాహు కాలంలో ఓడను తయారు చేసినాడు దేవుడు. నోవాహు ఓడ తయారు చేసుకో నీ కుటుంబం కొరకు. ఈ ప్రపంచంలో నీవు మాత్రమే నీతిమంతుడవు. నీవు తప్ప ఎవరు లేరు నీతిమంతుడు భూమి మీద. భార్య, కుమారులు, కుమార్తెలు ఆయన సువార్తకు లోబడినారు. 120 ఏండ్లు సువార్త చెప్తే నోవాహు సువార్తకు ఫలితం ఎంతమంది? చెప్పండి. 120 ఏండ్లన్నా సువార్త చెప్పినాడు. నోవాహు, ఆయన భార్య 2, 3 కొడుకులు, 3 కోడన్లు, మొత్తం ఎంతమంది? 8 మంది. 120 ఏండ్లకు 8 మంది అంటే ఆయన కుటుంబం మాత్రమే విధేయత చూపింది. ఆయన కుటుంబం మాత్రమే రక్షణ పొందింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గజ ఈతగాళ్ళు జలప్రవాహం వచ్చినప్పుడు తప్పించుకోలేకపోయినారు. దేవుడు చెప్పినట్టు వినలేదు. 120 ఏండ్లు సువార్త చెప్తే కుటుంబం రక్షణ పొందింది. యెహోషువ కుటుంబం ప్రభువునే, నిజమైన దేవుడు యేసు ప్రభువునే సేవించాలని తీర్మానించుకున్నది. దావీదు బ్రతిమలాడుతున్నాడు దేవుణ్ణి, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలని ఆశీర్వదించు. నా కుటుంబం. 4వ కుటుంబం ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో వ్రాయబడింది 5వ వచనములో, యోబు అరుణోదయమున లేచి తన కుమారులు దేవుణ్ణి దూషించిరేమో అని వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దేవునికి బలి అర్పిస్తున్నాడు, దహన బలి. కుటుంబం ఇది. యోబు, ఆయన భార్య, 7 మంది కుమారులు, కుమార్తెలను, కుటుంబాన్ని దైవ సన్నిధిలోకి తీసుకొచ్చినాడు యోబు. అర్థమైందా? ఇంకొక కుటుంబం ఉంది. అపొస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు కదా, చెరసాల నాయకుడు, ఆయన భార్య, ఆయన కుమారులు, కుమార్తెలు ఆ రాత్రి రక్షణ పొంది కుటుంబీకులతో ఆనందించినాడు. ఇంకొక కుటుంబం ఉంది, కొర్నేలి కుటుంబం. యాపేతు సంతానానికి చెందిన ఈ కొర్నేలి దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన ఇంటివారు అందరూ సువార్త విని కుటుంబం దేవుని సన్నిధికి వచ్చింది.
ప్రియమైన స్నేహితుడా, ఈ రాత్రి దావీదు ప్రార్థన చేసుకోవాలి. దయచేసి నా కుటుంబం కదా, నా కుటుంబం, అయ్యా నువ్వు కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు, నీ భార్యను బాగా చూస్తున్నావు, కుమారులు కుమార్తెలను మంచి చదువు చదివిస్తున్నావు, వారిని అభివృద్ధి చేసినావు, బాగానే ఉంది భూ సంబంధంగా. ఈ లోకం వదిలితే కదా, ఈ లోకం వదిలితే నీ కుటుంబం గతి ఏమిటి? గమనించండి, ఈ లోకం దాటితే అయ్యో నిత్య నరకం. అందుకే ఇక్కడ అంటున్నాడు, దయచేసి నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలని కోరుతున్నాను. నా తర్వాత నా కుమారుడు రాజు అవుతాడు, రాజులు వస్తారు నిజమే, అయితే వాళ్ళు ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధిలో ఉండాలా. దేవుని సన్నిధిలో ఉంటే రక్షణ. ప్రియమైన స్నేహితుడా, ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేసుకో. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలయు స్థిరమయ కలిమియు నీతి నా యొద్ద ఉంది చాలు. ఎవరిని ప్రేమించాలంట? కుటుంబము. దేవుణ్ణి ప్రేమించాలా, దేవుణ్ణి ప్రేమించే కుటుంబముగా ఉండాలా. బాగా ఆలోచన చేయండి. ఈ సందర్భంలో యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం చూడండి. నీ కుటుంబం యేసు ప్రభువును ప్రేమిస్తే ఎట్లా దీవించబడతాదో తెలుసుకుందాం. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను. చాలు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ మాట కదా. యేసు పాత నిబంధన గ్రంథములో యెహోవా, కృత నిబంధన గ్రంథములో యేసు, రెండు అర్థాలు ఒకటే. యెహోవా అంటే రక్షకుడు, యేసు అంటే రక్షకుడు. యెహోవా అనబడిన వాడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆ ప్రభు ఎవరిని ప్రేమించినాడు భూలోకంలో కదా? బేతనియాలో యేసు మార్తాను, ఆమె సహోదరి అయిన మరియను, లాజరును ప్రేమించెను. బేతనియాలో ఎంతమందిని ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు? ముగ్గురిని ప్రేమిస్తున్నాడు. ఏం యెరూషలేములో లేరా? ఇజ్రాయెల్ దేశపు రాజధాని యెరూషలేం కదా. రాజులు లేరా? రాణులున్నారు, ప్రధాన యాజకులు, మతపీఠాధిపతులు ఉన్నారు, అయ్యా జ్ఞానులు, మేధావులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. యేసు ప్రభును ప్రేమించేవారు యెరూషలేం పట్టణంలో ఎవ్వరు లేరు. యేసు ప్రభును ప్రేమిస్తుండేది ఎవరు అంటే ముగ్గురు: లాజరు, మరియా, మార్తా. అయితే వాళ్ళు యేసు ప్రభును ప్రేమించినారు అంటే ఆరాధిస్తున్నారు, ఆయనను గౌరవిస్తున్నారు. ఆ కుటుంబం, వాళ్ళ కుటుంబం ఆరాధిస్తూ ఉంది. అయితే గమనించండి, ఆడ ఒక మంచి మాట ఉంది. యేసు లాజరును, ఆమె సహోదరి, ఆయన సహోదరి మరియా, మార్తలను ప్రేమించెను. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. అర్థమైందా? దేవుడు ప్రేమిస్తాడు. లాజరుకు రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరచలా. లాజరు చనిపోయినాడు. సమాధి చేయబడి 4 రోజులైంది. యేసు వచ్చి ఆ ప్రేమతో ఏం చేసినాడు? వారిని సమాధిలో నుంచి లేపినాడు. దేవుని ప్రేమ గొప్పది. దేవుని ప్రేమ ముందర మరణం ఓడిపోతుంది. దేవుని ప్రేమ ముందర రోగాలు లయమవుతాయి. దేవుని ప్రేమ గొప్పది. అయితే మన సబ్జెక్ట్ ఏమిటంటే, కుటుంబం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి.
గాజులపల్లె స్థానిక సంఘస్థులకు ఈ రాత్రి ప్రభునామమును బట్టి మేము హెచ్చరించేది ఏమిటంటే, కుటుంబాలను దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. నీ కుటుంబం మీద నీకు బాధ్యత ఉంది. ప్రియమైన సహోదరుడా, కుటుంబ యజమాని గమనించు, దావీదు రాజును జ్ఞాపకం చేసుకో. దయచేసి నా కుటుంబం, నేనైతే భూమి మీద నిన్ను ప్రేమించాను, నీ ఆజ్ఞలను అనుసరించినాను, నీ చిత్తానుసారంగా ఉన్నాను ప్రభువా, నేను నీ విధేయుడనై ఉన్నాను, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను. అయితే నేను నా కుటుంబాన్ని విడిచి నీ రాజ్యానికి వచ్చే సమయం ఆసన్నమైంది. నా కుటుంబము, నేను విడిచే కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి అనే ప్రార్థన చేయాలి. గమనిస్తున్నారా? అమ్మా, అయ్యా, నీ కుటుంబం మందిరంలో ఉందా ఈరోజు? బాగా ఆలోచన చేయండి. 96వ కీర్తనలు అంటున్నాడు, జనముల కుటుంబములారా యెహోవాకు మహిమా బలములు చెల్లించుడి. జనముల కుటుంబములారా, ప్రపంచ జనాభా 1000 కోట్లని చెప్తున్నారు ఇప్పుడు. మరియు మన గాజులపల్లె జనాభాలో ప్రభు మనల్ని పిలిచడం ఏంది కదా? మనకన్నా ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు లోకములో లేరా? మనకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క ధనవంతుని చరిత్ర చదివితే, ఈరోజే మందిరంలో చెప్పినాను వాక్యం నేను. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 8,000 కోట్ల రూపాయల విమానంలో ప్రయాణం చేస్తాడంట. ఆయన 2,700 కోట్ల రూపాయల అద్దాల మెడలో ఉంటాడంట. ఆయన వేసే సూటు 10 లక్షలంట. ఆయనను పిలిచినాడా దేవుడు? ఆలోచన చేయండి. గమనించండి, ఒక సినీ యాక్టర్కి అయితే 75 కోట్ల రూపాయల ఇండ్లు కొన్నాడు ఒకడు తన ప్రియురాలికి. 200 కోట్ల రూపాయల విమానం ఇచ్చినాడు. కోట్లే వాళ్ళవి, కోట్లు. గమనించండి. అయితే దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు? మనం వాళ్ళకేం సమానమవుతాం? వాళ్ళ ఇంట్లో పని వాళ్ళకు కూడా సమానంగామే, వాళ్ళ ఇంట్లో ఉన్న పని వాళ్ళకు కూడా సమానంగా. ప్రియమైన వారలారా, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళకు 5 లక్షలు, 6 లక్షలు, 2 లక్షలు పనిచేసేటోళ్ళకు. మనకెంత జీతము? ప్రైవేటు స్కూల్లో 6,000, 8,000 ఇచ్చారు కదా. మనల్ని ఎందుకు పిలిచినాడు దేవుడు? చూద్దాం, సబ్జెక్ట్లోకి పోదాం. అపొస్తలుడైన పౌల్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 చూడండి. మొదటి అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని చూసినారా? లోకములో ఉండే జ్ఞానులనైనను ఘనులనైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ, చూసినారా, తృణీకరించిన వారిని, ఎన్నిక లేని వారిని, బలహీనులను, నీచులను పిలిచినాడు దేవుడు. మనల్ని పిలిచినాడు దేవుడు. ఎవడైనా ఒకడు రాజుగా ఉండాలంటే ఒక దేశానికి రాజింట్లో పుట్టిండాలా కదా. రాజకీయంలో పైకి రావాలంటే రాజకీయ నాయకుని ఇంట్లోనే పుట్టిండాలా. అంటే పక్కని వాళ్ళు కూడా వస్తున్నారు పైకి. గమనించండి, దేవుడు మనల్ని పిలిచినాడు. దేవుని రక్తం, దేవుడు తన రక్తములో మనల్ని కడిగి రాజులను యాజకులనుగా చేయనికి పిలిచినాడు. అయితే ఈ రాత్రి ఏం చేయాలి కదా? ఈ రాత్రి ఏం చేయాలి? ఎన్నికలేని కుటుంబం యేసు ప్రభును బేతనియాలో ప్రేమిస్తుంది. ఎన్నికలేని వారు వాళ్ళు, అయా లాజరు, అయా మరియా, మార్తా, ఆ ముగ్గురి దగ్గరికి ప్రభువు పోయేవాడు. యెరూషలేములో ఉన్న గొప్ప వాళ్ళనల్లా వదిలి ఎక్కడికి పోతున్నాడంట? ఆ ముగ్గురు మధ్యనే. అందుకేనేమో యేసు ప్రభు ఒక మాట చెప్పినాడు,
ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఉందురు, అక్కడ నేను వారి మధ్యన ఉందును. ఇద్దరు ముగ్గురు కుటుంబం అది. నీ కుటుంబంలో దేవుడు ఉండాలని కోరుకో. లాజరు కుటుంబంలో దేవుడున్నాడు. ఆ ముగ్గురు ఎన్నిక లేని వాళ్ళు. ఆ బేతనియాకు పోయినాడు, వాళ్ళ మధ్య ఆరాధింపబడినాడు దేవుడు. నీ కుటుంబం దేవుణ్ణి ఆరాధిస్తుందా? యేసు ప్రభును నువ్వు ప్రేమిస్తే మరణం పారిపోతుంది, రోగాలు పోతాయి, పాపము శాపం పోతుంది. రెండో పాయింట్లోకి పోదాం. చూడండి, 1 కొరింథీ 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. 1 కొరింథీ 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడలా అతడు దేవునికి ఎరుకైన వాడే. చూసినారా? ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడలా, చదవయ్యా, ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడలా అతడు దేవునికి ఎరుకైన వాడే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుడు నిన్ను ఎరుగును. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అమ్మా, నీ కుటుంబం ప్రేమిస్తుందా? నీ కుటుంబంతో కలిసి ప్రార్థనకు వస్తున్నావా? అయ్యా కుటుంబ యజమాని, నీ భార్య ఎక్కడా? అయ్యా నీ కుమార్తెలు ఎక్కడా? నీ కుమారులు ఎక్కడా? ఎక్కడ పెట్టినావు వాళ్ళను? కదా, ఈ రాత్రి ప్రశ్నించుకో. నీవు ప్రభు రాకడ సమీపం. దేవుడు ఎరుగునా నీ కుటుంబాన్ని? నువ్వు దేవుణ్ణి ఎరుగుదువా? నువ్వు? యెహోషువ ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నోవాహు కుటుంబం ఓడలో ఉంది, ఉగ్రత తప్పించుకున్నది. నీవు నీ వరకు రక్షణ పొందితే కుదరదు. నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి రావాలి. బాగా ఆలోచన చేయండి. మీ కుటుంబాలు వస్తే చాలు ఈ మందిరంలోకి పెద్ద సంఘం అయిపోతుంది. ఎందుకు వాళ్ళు రాకుండా అన్నారు? దీనికి కారణం ఏమిటి? నీ కుటుంబంలో నీ ప్రవర్తన ఎట్లుంది? తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి పిల్లలు ఉంటారు. స్కూల్లో టీచర్లు చదువు నేర్పుతారు. టీచర్లు పిల్లలకు మేనర్స్ నేర్పరు, వాళ్ళు ప్రవర్తన నేర్పరు, విద్య నేర్పుతారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళ ప్రవర్తనను చక్కదిద్దాల్సింది, వాళ్లకు మేనర్స్ నేర్పాల్సింది తల్లిదండ్రులే, ఉపాధ్యాయులు. ముందు నువ్వు నేర్చుకోండాలా. తల్లి తండ్రి ప్రార్థన చేసేది నేర్చుకోండాలా. దేవునిలో ఉండే అనుభవం కలిగి ఉండాలా. పిల్లలకు చదువు చెప్పే టీచరు బిఏ బీఈడి చదివింటారు కదా, టీటీసీ. వాళ్ళు నేర్చుకుంటేనే కదా పిల్లలకు చదువు నేర్పేది. తల్లిదండ్రులు భక్తి నేర్చుకోండాలా, దేవుని గురించిన విద్య నేర్చుకోండాలా, ప్రార్థన చేసే అలవాటు ఉండాలా, వాక్యం చెప్పే అలవాటు ఉండాలా. పిల్లలను చక్కదిద్దేది ఉండాలా. అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఎరిగి ఉంటాడు. ఎరిగి ఏం చేస్తాడు ఆయన? కదా, ఎరిగి ఏం చేస్తాడు? చూడండి, 145 కీర్తన 20వ వచనములో దేవుడు ఏమంటున్నాడు? యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. దేవుడు తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. దేవుడు కాపాడుతాడు. దుష్టకాలము నుండి, పాపము నుండి, ప్రమాదముల నుండి, అపాయము నుండి కాపాడుతాడు. అయితే నీ కుటుంబం దేవుణ్ణి ఎరిగి ఉండాలి. దేవుడు నీ కుటుంబాన్ని ఎరిగి ఉండాలి. బాగా గమనించండి, తీతు, తిమోతి పత్రికలు చెప్తున్నాయి, దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుదురు గాని వారు తమ క్రియల వలన దేవుణ్ణి ఎర్రగమ్మన్నట్టున్నారు. నువ్వు బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వస్తున్నావు, నువ్వు మారు మనసు పొందినా అనుకుంటున్నావు, రొట్టె పాత్ర తీసుకుంటున్నావు, కానుకలేస్తున్నావు, నేను ఆ సంఘములో సభ్యుణ్ణి అనుకుంటున్నావు. కానీ నీ క్రియలు ఎట్లున్నాయంట? దేవుణ్ణి ఎరిగిన క్రియలుగా లేవు.
ఎలా ఉన్నాయి? దేవుణ్ణి ఎరగని క్రియలు నీలో ఉన్నాయి. బాగా ఆలోచన చేయండి. బైబిల్లో ఒక పనికిమాలినోడు ఉన్నాడు, రాజు సౌలు. సౌలు దేవుడు నియమించిన రాజే. సౌల్లో క్రియలు బాగలేవు. చూడడానికి బలులు అర్పిస్తున్నాడు. యూదా వారి మీద, ఇశ్రాయేల్ వారి మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. కానీ సౌలుకు దేవుని భయం లేదు, మనుషుల భయము లేదు. 85 మంది యాజకులను చంపించినాడు. ఈయన క్రియ మంచిదేనా? దావీదుకు ఇచ్చిన భార్య మీకాల్ను దావీదు దగ్గర లేకుండా వేరే వానికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇది మంచి క్రియనా? కదా. యాజకుడు బలులు అర్పించాల్సిందే, ఈయన పోయి బలి అర్పిస్తాడు. ఇది మంచి క్రియనా? జ్యోతిష్కుల దగ్గరికి పోయినాడు, విగ్రహారాధన చేసే వాళ్ళ దగ్గరికి విచారణ చేయనీకి పోయినాడు. ఇది మంచి క్రియేనా? కదా. ఈ క్రియలు చూస్తే ఎవడన్నా మారతాడా? ఇంట్లో తల్లిదండ్రులు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు మీ జీవితాలలో మారు మనసు లేకపోతే మీ పిల్లలు మారుతారా? మారరు. నీ నోటి మాటలు ఎట్లున్నాయి? నీ భాష ఎట్లుంది? నీ ప్రవర్తన శైలి ఎట్లుంది ఇంట్లో? కదా. ప్రార్థన కోతున్నావు, నిన్ను చూసి మారుతున్నారా? ఒకసారి 2 విలేకరులు అమెరికా దేశంలో బిల్లీ గ్రేహం కొడుకు ఫ్రాంక్లిన్ గ్రేహం గారిని ప్రశ్నించినారు. నువ్వు ఎట్లా మారిపోయినావు అని అడిగినారు. నేను మా నాయన్ను చూసి మారిపోయినా. మా నాయన ఇంట్లో ఎట్లా ఉంటాడో చర్చిలో అట్నే ఉంటాడు, చర్చిలో ఎట్లా ఉంటాడో ఇంట్లో కూడా అట్లనే ఉంటాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ కుమారులు కుమార్తెలు దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నారు? దీనికి కారకులు ఎవరు? బాగా ఆలోచన చేయండి. దీనికి కారకులు ఎవరు? నీ కుటుంబం రక్షణ పొందాలంటే నీ మీద 90% భారం ఉంది, పాస్టర్కు 10% భారం ఉంది. కుటుంబ బాధ్యత నీదే. నువ్వు కృషి చేయాలి. నీ కుటుంబం దైవ సన్నిధిలోకి రావాలంటే. అబ్రహాం కుటుంబం ఎట్లుంది? అబ్రహాం దేవుని యందు భయభక్తులు గలవాడు. శారా దేవుని యందు భయభక్తులు గలది. ఇసాకు ఎటువంటి వాడు? ప్రార్థనాపరుడైన కుమారుడు, ప్రత్యేకింపబడిన కుటుంబం. నీ కుటుంబం అట్లుందా? దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాం ధనవంతుడే, దేవుణ్ణి ప్రేమించిన వాడే. ఇసాకు అబ్రహాము కన్నా గొప్పగా దీవింపబడినాడు. 2 యెహోవా అతన్ని ఆశీర్వదించెను. దావీదు ప్రార్థన ఇదే, దయచేసి నా కుటుంబం అంటే నా కుమారులు, నా కుమార్తెలు నీ సన్నిధిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయ్యా, నా కుటుంబం ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. నా కుటుంబీకులు ప్రార్థనకు రావాలి. వారి విద్య, వారి ఉద్యోగాలు, వారి వివాహాలు ఆయనే చూసుకుంటాడు. నీ ప్రార్థన ఎట్లా ఉండాలి? ఊరికే ప్రార్థన చేస్తే సరిపోదు. వాళ్ళను కృషి చేసి దేవుని సన్నిధికి తీసుకొని రావాలమ్మా, తీసుకొని రావాలి. అందుకే ఇక్కడ కొరింథీ పత్రికలో అంటున్నాడు, ఒకడు దేవుణ్ణి ప్రేమించిన వాడైతే, అనగా నీ కుటుంబం దేవుణ్ణి ప్రేమించే కుటుంబం అయితే, దేవుడు ఎరిగి ఉన్నాడు వలనో. ఎరిగిన వారిని దేవుడు కాపాడుతాడు. దేవుడు ఎరిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎరిగిన శారా ఫరో ఇంట్లో ఉన్నప్పుడు ఆమెను మానభంగం చేయాలనుకున్నారు. దేవుడు గజగజలాడించినాడు ఆ కుటుంబాన్ని. శారాను విడిపించినాడు దేవుడు కదా. దేవుని ఎరిగిన యోసేపును దేవుడు శిరసాల్లో కాపాడినాడు, ఆశీర్వదించినాడు దేవుడు. దేవుని ఎరిగిన యోబు ఆస్తిని సైతాన్ ధ్వంసం చేసింది. 7,000 గొర్రెలు, 500 ఒంటెలు, 500 ఆడుగాడిదెలు కదా, బహుమంది పనివారు, కుమారులు కుమార్తెలను నాశనం చేసినాడు సైతాన్. దేవుణ్ణి ఎరిగిన యోబు కుటుంబాన్ని దేవుడు మరలేం చేసినాడు? పునరుద్ధరించినాడు, ఆశీర్వదించినాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి. 3వ పాయింట్ లేకపోదాం.
యోహాను సువార్త 11వ అధ్యాయము 19-40 వచనాలు చూద్దాం. 11వ అధ్యాయం 19-40. 11వ అధ్యాయం 19వ వచనం చూడండి. గనుక యూదులలో అనేకులు వాళ్ళ సహోదరులను గూర్చి మార్తాను మరియను ఓదార్చుటకై యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండెను. 40వ వచనం చదవయ్యా. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడలా దేవుణ్ణి మహిమపరచుదువని, దేవుని మహిమ చూతువని చాలు ఆదరిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించే కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆదరిస్తాడు. ఆదరణ అంటే నెమ్మదిస్తాడు. ఏమయ్యా ఈరోజు నీ కుటుంబంలో నెమ్మది ఉందా? నీకు కలిగిన పిల్లలతో నెమ్మది ఉందా? నీ కుమారులు కుమార్తెలతో నెమ్మది ఉందా? ఎందుకు నెమ్మది లేకుండా పోతుంది? వారిని దేవుని సన్నిధికి తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. 4 పాయింట్లు లేకోదాం. చూడండి, కీర్తనల గ్రంథం 122వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము క్షేమం కొరకై ఏం చేయాలంట? ప్రార్థన చేయుడి. యెరూషలేము దేవుని కుటుంబం. దేవుని కుటుంబం అది. ఈరోజు గాజులపల్లెలో దేవుని కుటుంబం ఏది అంటే సంఘమే. సంఘానికి శిరస్సు యేసుప్రభు. యేసుప్రభు పక్షంగా దైవ సేవకుడు ఉన్నాడు, హానోక్ గారు. ఇక్కడ అర్థమైందా? కుటుంబ సభ్యులం మనం అందరం. పరలోక సంబంధమైన కుటుంబం ఇది. ఈ యెరూషలేం వర్ధిల్లాలి. వర్ధిల్లుట అంటే అర్థమైంది, అభివృద్ధి కావాలి, ఆత్మల సంపాదన పెరగాలి, కొత్త ఆత్మలు కావాలి. ఆత్మలు రావాలంటే మందిరం నిండి బయట కూర్చాలంటే సేవకుని కృషి ఎంతో అవసరం. సేవకునికి సంఘస్థులు సహకారం అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒంటరిగా ప్రయాసపడలేడు. అందరూ ఐకమత్యంతో పోరాడాలి. ఆత్మలను సంపాదించాలి. బాగా ఆలోచన చేయండి. సంఘానికి ఆత్మలు రావాలి, కూడికలు బాగా జరగాలి, ప్రార్థనలు బాగా జరగాలి, విజ్ఞాపనలు జరగాలి, ఆరాధన ఉజ్జీవంగా జరగాలి. దేవుని కుటుంబమైన సంఘములో రమ్యముగా కీర్తనలు పాడేవారు ఉండాలి, మంచి సంగీతం వాయించే వాళ్ళు ఉండాలి, ప్రార్థనాపరులైన స్త్రీలు ఉండాలి, ప్రార్థనాపరులైన పురుషులు ఉండాలి, పరిచర్య జరిగించే వాళ్ళు ఉండాలి. 7:30కు కూడిక అంటే ఎప్పుడు రావాలి? 8కి వస్తే కూడిక జరుగుతారా? 7:30 అంటే 15 నిమిషాల ముందే వచ్చి ప్రార్థన చేసుకో. ఆరాధన 10 గంటల కంటే 11:30కు వస్తుంటారు. నువ్వు ఆరాధనలో ఏమి విని ఆరాధిస్తావు దేవుణ్ణి కదా? 10 గంటలకే రావాలి. యెరూషలేం గాజులపల్లెలో ఉన్న స్థానిక సంఘం ఎదగాలంటే సమయానికి రావాలి, సమయానికి ముందే రావాలి, ఆసక్తితో రావాలి. అర్థమైందా? అప్పుడు ఇక్కడ ఉన్న సంఘం ఏమవుతుందంటే అభివృద్ధి పొందుతుంది. అనగా విశ్వాసులు అభివృద్ధి పొందుతారు. ప్రార్థనే రహస్యం. ప్రార్థనలో ఎక్కువ గడపాలి, ప్రార్థన బాగా చేయాలి. మమ్మల్ని దీవించు. ప్రార్థన ఏమని చేయాలి కదా? ఆదికాండం 32వ అధ్యాయము 6వ వచనములు అనుకుంటా ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, 32:6 ఏమంటున్నాడంటే, దయచేసి నన్ను
దయచేసి నన్ను ఆశీర్వదించు అంటాడు యాకోబు కదా. ఆ రాత్రి యాకోబు దేవుణ్ణి ప్రార్థనలో ఏమడుగుతున్నాడు? దయచేసి నన్ను ఆశీర్వదించు. అర్థమైందా? దావీదేమడుగుతున్నాడు ప్రార్థనలో? దయచేసి నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలని ఆశీర్వదించు అంటున్నాడు. ప్రార్థనలో ఏమడగాలి మీరు? ఏమడగాలమ్మా అక్క? నా కుటుంబం, నా భర్త, నా కుమారులు కుమార్తెలను ఆత్మీయంగా ఆశీర్వదించు. భూలోక దీవెనలన్నీ ఆయన ఇస్తాడు, నువ్వు అడగాల్సిన అవసరంలే. వారు రక్షణ పొందాలని ఆశీర్వదించు, వారిని సన్నిధికి రావాలని ఆశీర్వదించు అని దేవుణ్ణి అడగాలి. అడుగుతున్నామా? అడుగుతున్నారా? బాధ్యత ఉందా? మీకు కుమారులు కుమార్తెలను ఇచ్చినాడు, కుటుంబాలను ఇచ్చినాడు. దేవుడు అడుగుతున్నాను నిన్ను. అందుకే అక్కడ ఒక మాట ఉంది, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు ఏమవుతారంట? వర్ధిల్లుట అంటే అభివృద్ధి అవుట, ఆత్మీయముగా అభివృద్ధి, ఆరోగ్యపరముగా అభివృద్ధి, ఆర్థికముగా అభివృద్ధి. ఏమయ్యా? నీ ఉద్యోగముల అభివృద్ధి, నీ చిన్న ఉద్యోగమైన అభివృద్ధి. ఎట్లా అభివృద్ధి అవుతారు? దేన్ని ప్రేమించాలి? సంఘమును ప్రేమించాలి. సంఘములో ఆత్మలను తీసుకొని వచ్చే వారముగా ఉండాలి. మందిర పరిచర్య చేయాలి, ప్రార్థన విజ్ఞాపన పరిచర్య చేయాలి. దేవుని సంఘములో సహకారులముగా ఉండాలి. అప్పుడు సంఘము అభివృద్ధి అయిపోతుంది. ఎందుకు అభివృద్ధి కాదు? పురుష జనాభా తక్కువ ఉంది ఇక్కడ, స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. పురుషులు ఎందుకు రాకుండా ఉన్నారు? ఎవళ్ళు పాపం చేసింటే రాలే వాళ్ళు? వాళ్ళ పాపంలో వాళ్ళు ఇరుక్కపోయినారా ఎట్లెట్లా కదా? గమనించండి. మనం వాళ్ళని రక్షించలేం. రక్షించుటకు మనం సమర్థులం కాదు. గొప్ప బలాఢ్యుడు ఉన్నాడు, ఆయనను మనం ప్రార్థన చేయాలి. మన చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రార్థనా పరిచర్య గొప్పదమ్మా. ప్రసంగికుల కంటే ప్రార్థనాపరులు గొప్పవాళ్ళు. నీ కుటుంబాన్ని కదిలిస్తాడు దేవుడు. నా మాట విను ఈ రాత్రి. సంఘమును దేవుడు సంఘం కొరకు ప్రయాసపడాలి. ఇక్కడ కూర్చున్న మా టీం అంతా ప్రయాసపడేవాళ్ళు. సంఘం అభివృద్ధి కావాలంటే ఐకమత్యం అవసరం. 133 కీర్తనలో ఒక మాట అంటున్నాడు, చదవండి, చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. చాలు. సహోదరులంటే సహోదరీలు, సహోదరులు, రక్షణ పొందిన వాళ్ళు, సంఘానికి వచ్చేవాళ్ళు ఏముండాలంట? వారిలో ఐక్యత ఉండాల. ఐక్యత అంటే అర్థమైంది? ఒకరి మాట ఒకళ్ళు వినాలా, ఒకళ్ళ మాట ఒకళ్ళ వినాలా, ఒకరి మాటను ఒకళ్ళు గౌరవించుకోవాలా, సంఘానికి వచ్చిన వాళ్ళతో ప్రీతిగా మాట్లాడాలా, ప్రేమతో మాట్లాడాలా, వినయముతో మాట్లాడాలా, గొర్రెలను పరిశుద్ధమైన మనసుతో పరిపాలన చేయాలా, ప్రేమించే వారముగా ఉండాలా. వెనకబడిపోయిన వాళ్ళు వస్తుంటారు, ప్రేమతో ఆదరించాల వాళ్ళను కదా. కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు రావాలంటే మన ప్రవర్తన సరళి, మన మాటలు బాగుండాలా, మంచి కాపరులుగా పనిచేయాలా. అప్పుడు సహోదరుల మధ్య ఐక్యత అనేది అభివృద్ధి అవుతుంది. ఎంత మేలు, ఏం మేలంట కింద ఉంది. ఆశీర్వాదమును జీవమును అక్కడ ఉండవల్లని యెహోవా సెలవీచుచున్నాడు. ఐక్యత కలిగి ఉంటే, సంఘములో ఒకరి మాట ఒకరు వింటే ఏమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుంది. అన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 24వ అధ్యాయం ఆదికాండములు అంటున్నాడు, అబ్రహాం బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. యెహోవా అతన్ని అన్ని విషయములలో ఏం చేసినాడు? దేవుడు ఆశీర్వదించినాడు. ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదింపబడిందా? ఇంకా పేదరికంలో ఉన్నామా?
ఇంకా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నామా? ఇంకా అనారోగ్యంలో ఉన్నామా? బలహీనమైన కుటుంబంగా ఉందా? పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు రాలేదా? సరైన వివాహ సంబంధాలు రాలేదా కదా? పొలం విత్తుతంటే సరిగా పండలేదా? ధనం వస్తుంది కానీ చెదిరిపోతుందా? దీనికి అంతటి కారణం ఏమిటంటే ఆశీర్వాదం అనేది లేదు. దేవుడు ఆశీర్వదించాలా? సంఘం కోసం కృషి చేసినప్పుడు ఆశీర్వదిస్తాడు. యెరూషలేమనబడిన స్థానిక సంఘమును, దేవుణ్ణి సంఘమును మనం ప్రేమించే వాళ్ళంగా ఉండాల. బాధ్యత కలిగి పనిచేయాలా? బాధ్యత. అందుకే అక్కడ అంటున్నాడు, యెరూషలేమా అంటే గాజులపల్లిలో ఉన్న ఓ చిన్న సంఘమా, చిన్న మంద, నిన్ను ప్రేమించు వాళ్ళు అయితే ఎవరు మందిర విషయం శ్రద్ధ తీసుకుంటున్నారో, ఎవరు పాటలు పాడుతున్నారో మందిరంలో, ఎవరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారో వారిని ఆశీర్వదిస్తాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు వాళ్ళని రక్షిస్తాడు దేవుడు. నీ కుటుంబం కోసం చేస్తున్నావా, రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి దీనికి మన కృషి అనేది చాలా అవసరమై ఉన్నది. గనుక నీ పిల్లలు లోకంలో గొప్ప విద్యావంతులై ఉండొచ్చు, ఇంజనీర్లు అయి ఉండొచ్చు, డాక్టర్లు అయి ఉండొచ్చు కదా? డాక్టర్కు మరణం రాదా? కలెక్టర్కు మరణం రాదా? పోలీసు ఎస్పీకి రాదా? మరణం ఏమన్నా భయపడుతుందా నేను ఎస్పీ అని కదా? ప్రధానమంత్రిని చూస్తానే మరణం పారిపోతాడా? సీఎంను చూస్తానే నాయుడు సీఎం కాడ పెద్ద భయంకరమైన సైనికులు ఉన్నారు, వాళ్ళ కాడ గన్నులు ఉన్నాయని మరణం భయపడుతుందా? ఏమన్నా భయపడదు. మరణం భయపడేది ఒక్కళ్ళకే. ఎవరికి? యేసుక్రీస్తుకు. ఎందుకు భయపడుతుంది ఆయనకు కదా? ఆయనను సిలువలో ఉరి తీసినారు, చంపినారు, చనిపోయి తిరిగి ఆయన 3వ రోజున లేచినాడు. ఇప్పుడు మరణం ఓడిపోయిందా, గెలిచిందా? మరణం ఓడిపోయింది. అందుకే మరణాన్ని గురించి చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మరణమును ఎవడు ఎదుర్కోలేరు. అర్థమైందా? మరణమును ఎవడు ఎదుర్కోలేడు. అది వ్రాల్తానే, అది దేవునికి మాత్రమే భయపడుతుంది. గనక ఈ రాత్రి నీ కుమారులు కుమార్తెలు మరణమనే పాతాళము నుండి రక్షింపబడాలంటే దావీదు లాంటి ప్రార్థన అవసరం. కుటుంబాలను సంఘానికి తేవడం అవసరం. కుటుంబమును సంఘమును ఒకటే. సంఘమును అభివృద్ధి చేసే రీతిలో మనం ఉండాల ప్రియులారా. నిద్రించకూడదు. నిద్ర అంటే శరీర నిద్ర కాదు, ఆత్మీయంగా నిద్రపోతే కదా శత్రువు వచ్చి గురుగులు విత్తిపోతాడు. గురుగులు గోధుమల మాదిరి ఉంటాయి, గురుగులు గోధుమల వలె ఉంటాయి. నకిలీ సరుకు రాకూడదు సంఘములకి. స్వచ్ఛమైన బోధ, స్వచ్ఛమైన ప్రార్థన. ఇంకొక పాయింట్లోకి పోదాం చూడండి. ఏమంటున్నాడు? సామెతల గ్రంథం 8:21 చూడండి. 8:21 ఏమంటున్నాడు? 8:21 ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చాలు. దేవుణ్ణి ప్రేమించే కుటుంబమై ఉండాలి. అమ్మా, అయ్యా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడమే దేవుని ప్రేమ. సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? సంఘం అభివృద్ధి కొరకు పాటుపడుతున్నావా కదా? దేవుని సేవకుని క్షేమాన్ని చూస్తున్నావా? సంఘ సేవ కొరకు ద్రవ్యాన్ని, డబ్బుని ఇస్తున్నావా? దేవునికి దశమాంశం ఇస్తున్నావా? ఇలా చేసినట్లయితే దేవుడు అక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేయను. వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని మీద ప్రేమ ఉందా? నీ శత్రువులను ప్రేమిస్తున్నావా? నీ విరోధులను ప్రేమిస్తున్నావా? పలకరిస్తున్నావా? అయ్యా, నీ భార్యను ప్రేమిస్తున్నావా? అమ్మా, భర్తను గౌరవిస్తున్నావా?
పిల్లలను ప్రేమిస్తున్నారా? ప్రభు బోధన నేర్పుతున్నారా? ప్రభు బోధన నేర్పుతూ ఉన్నారా? ప్రభు శిక్షణలో వాళ్ళని నడిపిస్తున్నారా? అలాగైతే నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఒకసారి పేపర్లో చదివి నేను చెప్తున్నాను, ఇద్దరు భార్యాభర్తలు వారిని వెలివేసినారు యేసు ప్రభును నమ్ముకుంటే. వారు ఒక గ్రామానికి వచ్చినారు. అక్కడ 5 సంవత్సరాలకు ఒక క్రిస్టియన్ కలెక్టర్ ఆ దారిలో పోతున్నాడు. వాళ్ళు చెట్టు కింద ఒక కొట్టం వేసుకున్నారు. వాళ్ళ ఇంటి ముందర ఒక చెట్టు ఉన్నది. ఆయన ఎందుకో 2 కార్లు ఆపుకున్నాడు. అక్కడ దిగి నీళ్ళు అడిగినాడు వాళ్ళని. నీళ్లు తాగినాక మీరేం పని చేస్తారు అంటే కూలీ పని. పిల్లలు ఎంతమంది అంటే 5 మంది ఆడపిల్లలు, 2 కొడుకులు. ఆహా, ఎంత కూలీ అంటే 6 రూపాయలు రోజు. అప్పుడు అవునా అన్నాడు. మీరు కారణం ఏమి ఇక్కడ ఉన్నారు అంటే మేము యేసు ప్రభును నమ్ముకునేందుకు మా కుటుంబీకులు కులంలో నుండి వెలివేసినారు అని చెప్పినారు. ఈ బిలీవర్ అయిన కలెక్టరు, క్రిస్టియన్ కలెక్టరు, మీరు 10 గంటలకు రేపు కర్నూలులో హాజరుగండి అని చెప్పినాడు. భార్య భర్త హుటాహుటిన పిల్లలు పోయినారు. పోతే ఆయనకు 2 ఎకరాల 25 సెంట్ల భూమి పట్టా ఇచ్చినాడు. ఆయన కొండను అనుకొని దాదాపు 4 సంవత్సరాలు వాణిజ్య పంటలు పండించినాడు. వాణిజ్య పంటలు అంటే టమోటా, కూరగాయలు, ఇవన్నీ నంద్యాలకు, బనగనపల్లెకు సప్లై చేసేవాడు. కష్టపడేవాళ్ళు. వచ్చిన 10వ భాగంలో దేవుని సొమ్ము దేవునికి ఇస్తున్నాడు. ఎక్కడియాల 10వ భాగము? కలవరి టెంపుల్కా? నంద్యాలలో ఇంకొక పెద్ద చర్చికా కదా? మలాకి గ్రంథంలో ఉంది, నీ దేవుడైన యెహోవా మందిరంలోనికే 10వ భాగము తీసుకొని రావాలి. దారి తప్పిందంటే దీవెన రాదు. ఏ స్థానిక సంఘములు ఉన్నావో ఆ స్థానిక సంఘములేకే రావాలి. క్రమం తప్పకుండా ఇస్తున్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే పెద్ద వర్షం పడింది. ట్రాక్టర్తో దున్నిచ్చినాడు. మరుసటి రోజు ఒక శంభు పైకి వచ్చింది. ట్రాక్టర్ రోడ్డు కొట్టి వెళ్ళిపోయినాడు. పెద్ద శంభు. కంచుబిందె ఏమిలా, కంచుబిందె ఇంత ఎత్తుంటుంది చూడి, అతడి బంగారు శంభది. దాంట్లో 7 డైమండ్లు ఉన్నాయి. 6 తులాల గొలుసు ఉన్నది. ఎప్పుడో పూర్వీకులది. ఆ డైమండ్లను ఇంతలో ఉన్నాయి ఒక్కొక్కటి. అప్పుడే ఒక్కొక్కటి 3 కోట్లకు కొన్నాడు ఒక పెద్ద సౌకర్యం హైదరాబాదులో. 7 ముళ్ళు ఎన్ని? 21 కోట్లు. 50 ఎకరాల పొలం కొన్నాడు. 2 ట్రాక్టర్లు పెట్టినాడు. అన్ని విధాలుగా బాగున్నాడు. దేవునికి పెద్ద మందిరం కట్టినాడు. ఇప్పుడు మరలా పాఠం లేకొద్దాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా ఎవరు చేయాలా? ఆస్తికర్తలుగా ఎవరు చేయాలమ్మా? అన్నమాకలు అవుతుందా అంటే మీరు గట్టిగా మాట్లాడకున్నారు. దేవుడు ఆస్తికర్తలుగా చేయాలా? దేవుని సన్నిధిలో నువ్వు దేవుని మందిరాన్ని, దేవుని సంఘం విషయం చర్య తీసుకోవాలి. బాధ్యత కలిగి సంఘములో పని చేయాలమ్మా. అప్పుడు దేవుడు నీ కుటుంబం మీద శ్రద్ధ నిలుపుతాడు. దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా. ఏ ప్రభుత్వం, ఏ సంస్థ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం చేసుకునే పనిని దేవుడు ఆశీర్వదిస్తే చాలు. యెహోవా ఆశీర్వాదమో ఐశ్వర్యమిచ్చును అని రాయబడింది. అయితే దీనికి అర్హత ఏమిటి? మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, యేసు ప్రభు రక్తంలో కడగబడాలి. ఇంకొక మాట ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 91:14 ఒక మాట ఉంది చూడండి. 91:14 ఏమంటున్నాడు? చదవన్నా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. చాలు. అతడు నన్ను అంటే అతని కుటుంబం దేవుణ్ణి ప్రేమిస్తుంది గనుక
దేవుడు నిన్నేం చేస్తాడు? అపాయముల నుండి తప్పిస్తాడు, మరణం నుండి తప్పిస్తాడు, అప్పుల చెర నుండి విడిపిస్తాడు, అనారోగ్యాల నుండి విడిపిస్తాడు, పేదరికము నుండి విడిపిస్తాడు, పాప శాపాల నుండి తప్పిస్తాడు, నీ శత్రువులను మిత్రులుగా చేస్తాడు, వాళ్ళని నీకు సేవ చేసే వాళ్ళనుగా చేస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు మాత్రమే ఈ దీవెనలు. దేవుని సంఘాన్ని, దేవుని పిల్లలను, దేవుణ్ణి ప్రేమించాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. దావీదు ఎవలను ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. నేనే కాదు, నా కుటుంబం కూడా నిన్ను ప్రేమించేదిగా ఉండాలి. నా కుమారులు కుమార్తెలు నిన్ను ప్రేమించువారుగా ఉండాలి. నోవాహు కుటుంబం వలె, యెహోషువ కుటుంబం వలె ప్రేమించువారుగా ఉండాలి. అప్పుడు ఆశీర్వదిస్తాడు. ఏ గవర్నమెంట్ ఇస్తుంది? 21 కోట్లు. బంగారు చెంబిస్తుందా? వ్రతి కూడా అంటారు కదా. దేవుడు అంటాడా? ఎంత దీవించినాడు దేవుడు. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఏం చేసినాడు? 5,000 మందికి పెట్టినాడు. 4,999 మందికి దేవుడు పెడితే ఒక పిల్లోడు దేవునికి 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చినాడు. వాటిని దేవుడు ఎంత గొప్పగా దీవించినాడు కదా. ఆ దేవుని యందే నమ్మకం ఉంచాలి, ఆ దేవుణ్ణే నమ్ముకోవాలి. నీ పాపం, నీ తప్పిదం వదిలిపెట్టాలి. ఈ రాత్రి ప్రభు ఒక మాట అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, మీ ప్రాణాలకు విశ్రాంతినిస్తా. ప్రయాసపడుతున్నావు, అద్భుతం చూస్తావు, ఆశ్చర్యకార్యం చూస్తావు. నువ్వు సంఘానికి వచ్చినప్పుడే చూసేది, దేవుని మందిరానికి వచ్చినప్పుడే. అందుకే 84వ కీర్తన 7వ వచనములు అంటున్నాడు, 5వ వచనములో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. మందిరమునందు నివసించడం అంటే మంచం వేసుకొని నిద్రపోవడం, పండుకడం కదా. ప్రార్థన చేయడమే నివసించడం అంటే, పాటలు పాడడమే నివసించడం అంటే, దేవుణ్ణి స్తుతించడమే నివసించడం అంటే, వాక్యం బోధించడమే నివసించడం అంటే. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించెదరు. నానాటికి వారు బలాభివృద్ధి పొందుదురు. బలము, అభివృద్ధి పొందుతావు దేవుని మందిరానికి వచ్చినప్పుడు. చూడండి, ఇంకొక మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనంలో ఏమంటున్నాడు? 31వ వచనం, యెహోవా నీ శత్రువులందరూ ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఈ మాట బాగా గమనించండి, ఇంకా ముగిస్తాను. ఆయనను ప్రేమించువారు ఎలా ఉంటారు బ్రదర్? బలముతో. సూర్యుడు ఎట్లా ఉదయిస్తాడంట? అతి వేగంతో వస్తుంటాడంట చీకటిని ఓల్పనికి. బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటావు. నీ కుటుంబం బలముగా ఉండాలి, ఆత్మీయ బలం కలిగి ఉంటావు, ఆర్థిక బలం కలిగి ఉంటావు, సంఘ బలం కలిగి ఉంటావు, దేవుని వాక్య బలం కలిగి ఉంటావు. దేవుణ్ణి ప్రేమించేది నేర్చుకో. ఈ రాత్రి ఒక తీర్మానం చేయి. ఏమిటా తీర్మానం? 2వ సమూయేలు గ్రంథం 7:29 తీర్మానం, దయచేసి నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యం ఉండునట్లు దాన్ని ఆశీర్వదించు అని అడుగు. ప్రభువా, నా కుమారులను నా గర్భాన పుట్టించినావు, వారు ఏమి కావాలనో, ఏమై ఉన్నారో అది నీ కృప వలన అయి ఉన్నారు. దేవా, వారిని నీ సన్నిధిలో ఆశీర్వదించు, వారిని రక్షించు. వారు నా వలె ప్రార్థనాపరులుగా ఉండాలి, వారు నా వలె సంఘములు
పని చేసేవారుగా ఉండాలి, పరిచర్య చేసేవారుగా ఉండాలి. ప్రభువా వారు భయభక్తులు గల పిల్లలుగా ఉండాలి. ఆనాడు దావీదు రాజు, రాజకీయ నాయకుడైన ఆయన ఒక మాట అంటున్నాడు, నీ సన్నిధిలో వాళ్ళు ఉండాలి, వాళ్ళు రాజ్యాలను పరిపాలన చేయాలి, ప్రభుత్వాలు పరిపాలన చేయాలని చెప్పలేనా, నీ సన్నిధిలో ఉంటే చాలు, మిగతాదంతా ఆయనే చూసుకుంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ తీర్మానంతో కూడుకున్న ప్రార్థన చేయి. ఈ క్రొత్త సంవత్సరంలో ఒక తీర్మానం చేయను, మారు మనసు పొందు. నీ ప్రార్థనలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి. నీ కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రభు నీకు కుటుంబాన్ని ఎందుకు ఇచ్చినాడంటే విచ్చలవిడిగా జీవించడానికి కాదు కదా, నీ ఇష్ట ప్రకారం చేయడానికి కాదు, దేవుని ఇష్ట ప్రకారం. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఈ రాత్రి మీరు ఈ మాటలు విన్నారు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించున్నట్లు ప్రభువునందు స్థానిక సంఘ ఉపదేశకులు యోహాన్ గారు వచ్చి మీకు ఆల్టర్ మెసేజ్ ఇస్తాడు. మోకాల్లో ఉంగుదాం, మనమందరం ఒక తీర్మానం చేద్దాం. సహోదరుడు వచ్చి మరి వారిని ఆల్టర్ మెసేజ్ ఇచ్చి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, అమూల్యమైనటువంటి దేవుని లేఖనాలు నీ కొరకై దేవుడు వినిపించాడు. మరి నీ జీవితంలో ఈ దినం ఏమని తీర్మానం చేయాలని ఆశపడుతున్నావు? ప్రియ స్నేహితుడా, అమ్మాయ్య, ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ప్రభు నిన్ను ప్రేమించి 2024 సంవత్సరంలో దాటించాడు. 2025 సంవత్సరంలో నిన్ను ప్రవేశింపజిచ్చిన దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని, నీ కుటుంబం నిత్యము దేవుని మహిమపరచాలని, నీ గర్భాన పుట్టినటువంటి నీ పిల్లలు దేవుని మహిమపరచాలని దేవుడు అడుగుచూ ఉండగా ఈ రాత్రివేళ నీ తీర్మానం ఏమై ఉన్నది? శ్రద్ధతో దేవుని మాటలు విన్న ఈ రాత్రివేళ ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నీ హృదయం దేవుని వైపు మళ్లించబడినదైతే, దేవా నా కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా నీ సన్నిధిలో కనబడట్లేదు, ఎన్నో సంవత్సరాలుగా నీ మాటలు వింటున్నాను, నా మట్టుకు నేను కానీ నా కుటుంబానికి నేను వినిపించలేకపోయాను. నేను నీ మందిరంలో ఉన్నాను, నా కుటుంబంలో నా బిడ్డలంతా లోకములో ఉన్నారు, పాపములో ఉన్నారు, భ్రష్టత్వానికై అప్పజెప్పబడిన వారుగా ఉన్నారు. ఈ రాత్రివేళ దావీదు వలె, భక్తుల వలె నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభువా, ఈ 2025 సంవత్సరం నుంచి అయినా నీ దయ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ దయ, నీ కనికరము నా పైన, నా కుటుంబం పైన ఉండాలని నేను ఆశపడుతున్నాను. మీరే నాకు దిక్కు, మీరు తప్ప నా కుటుంబాన్ని మార్చగలిగినటువంటి వారు, మీరు తప్ప నా బిడ్డలను, నా కుమారులను, కుమార్తెలను మార్చగలిగిన వారు భూలోకంలో ఎవరు లేరు. ప్రభువా, రాత్రివేళ నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ప్రభువా, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా, నా పిల్లలు నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధి నా కుటుంబముతో నేను అనుభవించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాత్రివేళ లోకరక్షకుడైనటువంటి ఆ దేవాది దేవుడైనటువంటి, పాప విమోచకుడైనటువంటి, ప్రాణము పెట్టినటువంటి యేసుక్రీస్తు వారిని ఆశ్రయిద్దాం. ప్రభువా, నా కుటుంబం ఈ 2024 సంవత్సరంలో నీ సన్నిధిలో కనబడాల. ప్రభువా, మీరే మార్చండి, మీరే వారి హృదయాలలో కార్యాలు జరిగించండి.
నీ ప్రేమను అర్థం చేసుకునేటువంటి మంచి హృదయం వారికి దయచేయండి. నీ ప్రేమను అనుభవించగలిగినటువంటి కృపను వారికి దయచేయమని దేవుని సంధిలో ప్రార్థన చేద్దాం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. అమ్మా అయ్యా, రేపు నీదు కాదో, రేపు మనము చూస్తామో లేదో మనకు తెలియదు. ఊపిరుండగానే, ప్రాణముండగానే కుటుంబముతో దేవుని సంధిలో ప్రాధేయపడదాం. భక్తులు దేవుని సంధిలో ప్రాధేయపడ్డారు, దేవుని సన్నిధిలో మొరపెట్టారు, దేవుని సన్నిధిలో ఎంతగానో విలపించారు, కన్నీరు కార్చారు. తమ బిడ్డల కొరకై, తమ కన్న కుమారుల కుమార్తెల కొరకై దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నారు. ఈ రాత్రి వేళ నా మొర వినడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హృదయాంతరంలో నుంచి వచ్చేటువంటి ఈ వేదన, హృదయాంతంలో నుంచి వచ్చేటువంటి ఈ బాధ, ఏ మనుష్యుడు మన పట్ల దయ చూపి జాలి చూపి మన వేదనను తీర్చలేడు. కానీ పరమరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు రాత్రి వేళ నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని మార్చాలని, నీ కుటుంబంలో నీ బిడ్డలను మార్చాలని, నీ బ్రతుకును మార్చాలని, నీ కలిగిన దానిలో నీకు సంతృప్తిని, నెమ్మదిని కలిగించాలని ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఉన్న నీ యొక్క తీర్మానం ఏమిటో ఒక్కసారి ప్రభుతో చెప్పి, తీర్మానం కలిగినటువంటి నూతన జీవితాన్ని ప్రారంభించి, నూతన హృదయం కలిగి, నూతన మార్పు కలిగి ప్రభు సన్నిధిలో కుటుంబంతో సాగి వెళ్ళాలని ఆశపడుతున్నట్లయితే ప్రభు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుక్కుందాం. దయగల తండ్రి, కనికరం గలమ్మ యేసు ప్రభువా, ఇంతవరకు నీ దాసుని ద్వారా వినిపించిన అమూల్యమైన సంగతుల కొరకై నీకు స్తోత్రం. కేవలం కన్నవాడిగా నేను కనబడుతున్నాను, కానీ కాచివాడగా, కాపాడేవాడిగా నేను కనబడలేకపోతూ ఉన్నాను. పిల్లలను పెంచుటలో నేను ఓడిపోయాను, పిల్లలను ప్రయోజకులుగా చేయుటలో నేను ఓడిపోయాను. ఈ రాత్రి వేళ నీ లేఖనాల ద్వారా నా మనోనేత్రములు తెరిశారు ప్రభువా. మీరే నా కుటుంబాన్ని, నా బిడ్డలను కాపాడకుంటే నేను ఏమైపోదునో రాత్రి వేళ నీ కనికరం నా మీద ఉంచు నాయనా. నా బిడ్డలను కాపాడు, నా కుమారులను కాపాడు, నా కుమార్తెలను కాపాడు. దయగల తండ్రి, నీ కృపగల స్థానికే ఈ రాత్రి వేళ సాగిలపడి నమస్కరిస్తూ బ్రతిమాలుకుంటూ ఉన్నాను. నా బిడ్డలను మార్చండి, నా భర్తను మార్చండి, నా భార్యను మార్చండి అని దేవుని సందులో మొరపెట్టుకుందాం. దేవుడు గొప్ప దేవుడు, హృదయాలు ఎరిగిన దేవుడు, హృదయాలను మార్చగలిగిన దేవుడు. ఆ దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేద్దాం, దేవునికి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క రాత్రివేళ నీ తీర్మానం 2025లో నీ కుటుంబం కొరకైనటువంటి తీర్మానం ఉంటే, నీ తీర్మానాన్ని దేవుడు స్థిరపరచాలని, బలపరచాలని, ఆయన కొరకు మహిమకరంగా నిన్ను వాడుకోవాలని ఆశతో ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ రాత్రివేళ మా కొరకై ఇచ్చిన అమూల్యమైన సంగతుల కొరకై నీకు స్తోత్రం. విన్న నీ బిడ్డలలో నీ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీవు తప్ప భూలోకంలో మనుషులను మార్చగలిగినటువంటి వారు ఎవరు లేరయ్యా. నీవు తప్ప భూలోకంలో మనుషులను బాగు చేయగలిగిన వారు ఎవరు లేరు ప్రభువా. నీవు తప్ప భూలోకంలో మనుషులను తండ్రి పాపము నుంచి, శాపము నుంచి, నరకము నుంచి, మరణము నుంచి, అపాయాల నుంచి తప్పించగలిగిన వారు ఎవరు లేరు ప్రభువా. నీవే దిక్కని రాత్రివేళ నీ సన్నిధిలో సాగిలపడుతున్నాము నాయన. కనికరించి ఆశగల నీ బిడ్డలందరినీ తృప్తిపరచండి. ఒక నూతన తీర్మానం కలిగినటువంటి బిడ్డలుగా, నూతన ఆశలు కలిగినటువంటి బిడ్డలుగా నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారు. కుటుంబంలో ఎన్నో వేదనలు ఉన్నాయి, ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో ఎరుకులు, ఇబ్బందులు ఉన్నాయి, తీరని వేదన, మానని కన్నీరు ఉన్నాయి ప్రభువా. రాత్రివేళ నువ్వు కృపగల స్థలకు అప్పచెప్తూ ఉన్నాం. కన్నీరు తురుచువాడవు నీవే, బాగు చేయువాడవు నీవే. నీ కృపగల స్థలకు మా జీవితాలను, మా కుటుంబాలను అప్పచెప్పుకుంటుండగా ఈ కార్యము జరిగించు నాయన. ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు నూతన తీర్మానం కలిగి నీ రాకడొచ్చేంత వరకు నీ సన్నిధానంలో, నీ పాద సన్నిధానంలో, నీ మందిర ఆవరణంలో వర్ధిల్లేటువంటి కృపను మాకు దయచే తండ్రి. నీ సన్నిధిలో మేము దీనులమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుచుండగా నీ తీర్మానం ప్రభులో స్థిరపరచు. ప్రభుని యొక్క ప్రార్థన విని అంగీకారంగా చేసే దేవుని సన్నిధిలో ఉన్నాం నాయన. మా ప్రార్థనలు అంగీకరించమని, అక్కరగల వారిని ఆదుకునే దేవుడు,
బాధలో ఉన్న వారికి ఆదరణకర్తమైనటువంటి తండ్రివని నీ కృపగల హస్తాలకు ఈ రాత్రి వేళ అప్పచెప్పి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించే ప్రతి పెదవిని మీరు తాకండి, ప్రతి జీవితాన్ని మీరు ముట్టండి, లోతైన నడిపింపులేకి నడిపించమని, నిత్య జీవంలోనికి ప్రవేశించగలిగిన కృపను దయచేయమని, లోతైన మార్పును దయచేయమని నీ దయగల హస్తాల్లో పెట్టి ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. శబ్ద యంత్రము ద్వారా ఎంతమందితో నీ మాటలు విన్నాలో వాళ్ళు కూడా నీ కార్యాలు జరిగించమని నీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. నీ దయా, నీ సన్నిధి, నీ సమాధానం, నీ రాకడ ఆలస్యమైతే భూలోకంలో జీవించినంత వరకు నీవే మాతో ఉండి నడిపించి సమస్త విషయాల్లో మిమ్మల్ని మీరే మహింపరచుకుందరని మా ప్రాణ విమోచకుడైనటువంటి యేసయ్య దివ్యనామను దీలమై ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.